సో ఫిట్స్ అనేది చాలా వైడ్ టాపిక్ అండి. సో దీంట్లో మనము డివైడ్ చేస్తాము. అంటే నవజాతులు ఫిట్స్ వచ్చిందా? ఆర్ చిన్నపిల్లలు అంటే 6 నెలల నుంచి 6 సంవత్సరం లోపల ఏమైనా వచ్చిందా? ఆర్ 6 సంవత్సరం తర్వాత వచ్చిందా? ఆర్ ఫ్యూచర్‌లో ఏమైనా వచ్చిందా అని. సో నవజాత శిశువులో ఏమైనా ఫిట్స్ అంటే దాంట్లో కూడా ఆ కారణం ఏమంటే తెలుసుకోవాలి. సో కొన్ని కారణం ఉంటాయి. లైక్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అంటారు. సపోజ్ కాల్షియం ప్రాబ్లమ్ ఉంది, సోడియం ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల ఏమైనా అయితే అక్యూట్ ప్రాబ్లమ్ ఉంటది. అది అప్పుడప్పుడే సరిపోతది. మళ్ళీ ఫ్యూచర్‌లో రావడానికి అవకాశం ఉండదు. సపోజ్ పుట్టినప్పుడు ఏడవలేదు. దానివల్ల ఫిట్స్ వచ్చిందంటే అది గ్రేడ్స్ ఉంటాయి. అంటే గ్రేడ్ 1, 2, 3 హెచ్ఐ ఉంటది. సో దాన్ని తెలుసుకొని హెచ్ఐ2 అంటే జనరల్లీ ఫ్యూచర్‌లో రిస్క్ అంత ఉండదు. హెచ్ఐ3 ఉంటే డెఫినిట్‌గా దానికి రిస్క్ ఉంటది. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయాల. మళ్ళీ ఇంకొకటి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ అంటారు. అంటే బ్రెయిన్‌లో మనము నార్మల్ ఉండాల బ్రెయిన్. అది ఉండలేకపోతే కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమి ఉండదు. ఓన్లీ ఫిట్స్ మందులు కంటిన్యూ చేయాల. సో మిగతాది అంటే డీహైడ్రేషన్ వల్ల మనకి బ్రెయిన్‌లో క్లాట్ అయిపోతది. సో దానివల్ల కూడా ఫిట్స్ అవకాశం ఉంటది. ఇది టెంపరరీ ఉంటది. సో ఆ మూమెంట్‌లో ఉంటది. తర్వాత ఫ్యూచర్‌లో ఏం ఉండకూడదు. సో ఇది మన నవజాత శిశువులో. తర్వాత 6 నెలల నుంచి 6 సంవత్సరం వరకు మనము జ్వరం వల్ల ఫిట్స్ అవకాశం ఉంటాయి. సో అంటే జ్వరం వచ్చినప్పుడు కొన్ని పిల్లలకి ఫిట్స్ అవకాశం వస్తాయి. సో దీనికి మనము సింపుల్ ఫెబ్రైల్ షీజర్ అని చెప్తాము. అంటే ఏంటి, ఫీవర్ వచ్చింది, ఫీవర్ వల్ల కొంచెం ఫిట్స్ వచ్చింది. సో మనం ఫ్యామిలీలో ఎవరికి చిన్నప్పుడు ఉంటే ఆ పిల్లలకి రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటది. సో 95% ఆఫ్ అంటే 95% ఈ బేబీస్ ఫ్యూచర్‌లో ఫిట్స్ ఉండదు వీళ్ళకి. నార్మల్స్ 6 సంవత్సరం వరకు ఆ రిస్క్ ఉంటది. సో ఎప్పుడైనా ఫిట్స్ వస్తే దానికి ఒక స్ప్రే ఉంటది. ఆ స్ప్రే ఇస్తాము. స్ప్రే కొడితే మళ్ళీ ఫిట్స్ ఆ మూమెంట్‌లో తగ్గిపోతది. ఫీవర్ తగ్గినాక మళ్ళీ నార్మల్ అయిపోతారు. వీళ్ళతో డెవలప్‌మెంట్ అంటే అన్నీ నార్మల్ ఉంటాయి. అంటే నడవడదు గానీ, మాట్లాడదు గానీ అన్నీ నార్మల్ ఉంటాయి ఫ్యూచర్‌లో కూడా. సో కొన్ని మీకు చెప్పినట్టు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఉంది ఆర్ జెనెటిక్ ప్రాబ్లమ్ ఉంది. అట్లా అయినా చైల్డ్‌కి మనం ఫిట్స్ అనేది చెప్పలేము. అది ఫ్యూచర్‌లో కూడా కంటిన్యూ అయితేనే ఉంటది. సో దానివల్ల కొన్నిసార్లు 2 మందులు వాడాలా, కొన్నిసార్లు 3 మందులు వాడాలి కూడా అవసరం పడొచ్చు. అది టోటల్లీ డిఫరెంట్ ఉంటది. లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటది. సపోజ్ 6 సంవత్సరం తర్వాత ఏమైనా ఫిట్స్ వస్తే, జ్వరం లేకుండా వస్తే అది మన బ్రెయిన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా ఆర్ జెనెటిక్ వల్ల ఉందా అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని కొన్నిసార్లు ఏమవుతుందంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవుతది, దెబ్బలు తగులుతది. తర్వాత కూడా ఫిట్స్ అవకాశం ఉంటాయి. సో అది మనకు తెలుసు. అంటే ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ తగిలి ఫిట్స్ వచ్చిందని. బట్ అది కాకుండా ఏమైనా ఉంటే దానికి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కారణం తెలుసుకొని దానివల్ల ఏమైనా ఉంటదా లేదా అని తెలుసుకోవాలి.